అనగనగా ఒకప్పుడు వృత్రాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి చెక్కతోగాని లోహంతోగాని తడి లేదా పొడిగా ఉన్న ఏ వస్తువుతోనూ తనకు మరణం ఉండకూడదని ఒక విచిత్రమైన వరాన్ని పొంది ఆ గర్వంతో స్వర్గలోకంలో అల్లకల్లోలం సృష్టించాడు. అతని ధాటికి తట్టుకోలేక ఇంద్రుడు సహా దేవతలందరూ నిస్సహాయులై బ్రహ్మను వేడుకోగా భూలోకంలో ఉన్న దధీచి మహర్షి ఎముకల్లో దాగి ఉన్న అమోఘమైన శక్తి మాత్రమే ఆ రాక్షసుణ్ణి అంతంచేయగలదని ఆయన ఉపాయం చెప్పాడు. లోకరక్షణ కోసం దేవతలు ఆ మహర్షిని ప్రార్థించగా దధీచి ఏమాత్రం వెనుకాడకుండా నశించిపోయే ఈ శరీరం లోకానికి మేలు చేస్తుందంటే అంతకన్నా అదృష్టమేముంది అని పలికి తక్షణమే యోగాగ్నిలో తన శరీరాన్ని దహించి తన ఎముకలను దానం చేసిన ఆ అపురూప త్యాగధనుడి వెన్నెముకతోనే విశ్వకర్మ శక్తివంతమైన వజ్రాయుధాన్ని రూపొందించాడు. చివరకు ఆ ఆయుధంతోనే ఇంద్రుడు వృత్రాసురుడిని సంహరించాడు. కాబట్టి ఇంద్రుడి చేతిలో మెరిసే ఆ వజ్రాయుధం కేవలం ఒక యుద్ధ పరికరం మాత్రమే కాదు, ధర్మం కోసం ప్రాణాలర్పించిన దధీచి మహర్షి మహాత్యాగానికి నిలువెత్తు సాక్ష్యంగా చరిత్రలో నిలిచిపోయింది.